నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే, వార్డు సందర్శనలో మేయర్, కదం తొక్కిన కమరనాథులు, గోదావరికంలో రోడ్డు ప్రమాదాలు. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. హోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. రామగుండం నియోజకవర్గ శాసనసభ్యుడు ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఈరోజు ఎల్బీ నగర్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న నర్సింగ్ కాలేజీ పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. నిర్మాణ పనుల నాణ్యత, వేగం, అవసరమైన సదుపాయాలపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. పనులు సకాలానికి పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. అనంతరం పరశురాం నగర్ వరకు నూతన రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ రహదారి నిర్మాణంతో స్థానిక ప్రజలకు రవాణా సౌకర్యం మరింతగా మెరుగుపడుతుందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ విద్య, మౌలిక వసతుల అభివృద్ధికి దిశగా ప్రభుత్వం కట్టుబడిందని, నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, నాయకులు, అధికారులు ఉన్నారు. కాగా స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల, కో ఎడ్యుకేషన్ విద్యా సంస్థల 2025-26 విద్యా సంవత్సరంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను, పాఠశాల అధ్యాపక బృందాన్ని ఘనంగా అభినందించారు. ఈ సందర్భంగా పోస్టర్ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కళాశాలలో చదువుకొని అత్యధికంగా మెజార్టీగా మార్కులు సాధించి ఈరోజు మన ప్రాంత పిల్లలు ఒక హిస్టరీ క్రియేట్ చేశారు. వారందరికీ కంగ్రాచులేషన్. అదే మాదిరిగా ఉపాధ్యాయులు, ఫ్యాకల్టీస్కి, టీచర్స్ అందరికి కూడా శుభాకాంక్షలు అండ్ ధన్యవాదాలు. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క స్కూల్స్ని అద్భుతంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాం. నేను ప్రతి ఒక్కరిని మీ ద్వారా మెసేజ్ ఇస్తా ఉన్నా. ప్రభుత్వ స్కూళ్ళల్లో మన పిల్లలను జాయిన్ చేయించండి. మన కాలేజ్ గోదావరికని జూనియర్ కాలేజ్లో అడ్మిషన్ తీసుకోండి. ప్రభుత్వ జూనియర్ కాలేజ్ కూడా నాకు తెలిసి నాతో పాటు మేమందరం లక్షలాది మంది ఆ ప్రాంతాల్లో చదువుకున్నటువంటి ఒక స్కూల్. దాన్ని ఎన్ని సంవత్సరాలు, సుమారుగా 50 సంవత్సరాల పై నుంచి ఎవరు పట్టించుకుంటారు. ఇప్పుడు అద్భుతమైన నిర్మాణం, కొత్త భవనం కడతా ఉన్నాం. కార్పొరేట్ స్కూళ్ళకి ధీటుగా అద్భుతమైనటువంటి ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. ఈరోజు అదే పాత పద్ధతులు ఉన్నా కూడా ఇంతమంది ఈరోజు గొప్ప రిజల్ట్స్ సాధించడం, 980 మార్క్స్ వచ్చినటువంటి చరిత్ర ఈరోజు స్టేట్లో థర్డ్ ర్యాంక్ రామగుండం జూనియర్ కళాశాలకి రావడం అనేది ఒక అద్భుతం. ఇది నిజంగా చాలా గొప్ప విషయం. నేను రామగుండంలో అనేక మంది మాట్లాడితే చైతన్య, నారాయణ, ఇంకేదో అంటాను. అక్కడ మన పిల్లలను చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటారు ఆ ఒత్తిడి తట్టుకోలేక. కానీ ఇదే జూనియర్ కాలేజీలో ఆడుతూ పాడుతూ అద్భుతంగా చదువుకొని రాష్ట్రంలో 3వ ర్యాంక్ తెచ్చారంటే, 98% సాధించిన చరిత్ర వచ్చిందంటే ఇంత అద్భుతంగా మన ఉపాధ్యాయులు నేర్పిస్తూ ఉన్నారు. ఇక్కడ ఎంత అద్భుతంగా చూస్తున్నారు, గమనించాల్సిన అవసరం ఉన్నది. రామగుండం ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా జూనియర్ కాలేజ్లో అడ్మిషన్స్ తీసుకోండి. రాబోయే సంవత్సరం నుంచి మిడ్ డే మీల్స్ కూడా, భోజన వసతులు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అన్ని రకాల వసతులు. ప్రభుత్వ జూనియర్ కళాశాల కాదు, అక్కడ అడ్మిషన్ కావాలంటే కష్టపడాల్సినటువంటి పరిస్థితి
రాబోయేటువంటి రోజులు చూడబోతారు. దయచేసి అందరూ కూడా ప్రభుత్వ జూనియర్ కాలేజీలో గోదావరిఖనిలో అడ్మిషన్ తీసుకోండి. అదే మాదిరిగా ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ స్కూళ్ళల్లో ప్రతి ఒక్కరిని కూడా అడ్మిషన్ తీసుకుని అక్కడే చదివించాల్సి కోరుతా ఉన్నాం. అద్భుతమైన ఇంటిగ్రేటెడ్ స్కూల్లో తీసుకొస్తా ఉన్నాం. ఒక విద్యా కేంద్రంగా రామగుండం కావడం ఖాయం. ఒక సంవత్సర కాలంలో మరి ప్రభుత్వ జూనియర్ కాలేజ్ సంబంధించినటువంటి అధ్యాపకులు నిర్వాహకులకి శుభాకాంక్షలు. కంగ్రాచులేషన్ టీచర్ ఇద్దరికి వచ్చి మీ కాలేజీలో సమానం. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్ గోదావరిఖని. గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. అన్నకి దిష్టి బొమ్మ కాంగ్రెస్ 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 దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. డౌన్ 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 కాంగ్రెస్ కాంగ్రెస్ మహిళా బిల్లు రిజర్వేషన్కి వ్యతిరేకంగా ఓటేసినటువంటి వాళ్ళను, మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసినటువంటి వాళ్ళను, మహిళా బిల్లుకు వ్యతిరేకించినటువంటి వాళ్ళను రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్, కాంగ్రెస్, రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్. గోదావరిఖని చౌరస్తాలో ఈరోజు కమలనాథులు కదం తొక్కారు, నిరసనను వ్యక్తం చేశారు. దిష్టి బొమ్మను దానం చేయడాన్ని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసినందుకు నిరసనగా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను దానం చేసే కార్యక్రమం జరిగింది. మహిళా హక్కులు మరియు సాధికారిత విరుద్ధంగా కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్నారని బీజేపీ నాయకులు తీవ్ర
తీవ్రంగా విమర్శించారు. దిష్టిబొమ్మ దానం చేయడానికి ప్రయత్నించిన సమయంలో పోలీసులు జోక్యం చేసుకొని కార్యక్రమాన్ని అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల ఈ చర్యపై నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రజాస్వామ్య హక్కులను అణగదొక్కుతున్నారని ఆరోపించారు. అనంతరం దిష్టిబొమ్మలను దహనం చేయడాన్ని అడ్డుకోవడంతో రాహుల్ గాంధీ చిత్రపటాన్ని కాల్చివేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. అయితే ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నప్పటికీ మహిళా పోలీసులను ఏర్పాటు చేయకుండా మగ పోలీసుల చేత మహిళలను అడ్డుకోవడం పట్ల బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బల్మూరి వనిత, సులువ లక్ష్మీ నరసయ్య, పద్మ, చిలక భారతి, గుండబోయిన భూమయ్య, మెరుగు నరేష్ గౌడ్, బోడకుండి సుభాష్, ఊరకొండ అపర్ణ, వెల్తురి సరిత, రాజయ్య, అందె రాజకుమార్ తదితరులు ఉన్నారు. మహిళా పోలీసులు రావాలి. ఎట్లా చేస్తారు? అంటూ పెట్టారే అందుకు పడ్డవి. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. మహిళా రిజర్వేషన్ కి వ్యతిరేకులను భూస్థాపితం చేయాలి. మహిళా పోలీసులు ఇంతమంది మగవాళ్ళు ఉంటారా? ఎట్లా పడితే అట్లా నెట్టేస్తారా? మీ ఇష్టం వచ్చినట్టు. మేము మనుషులం కాదా? అరే ఇష్టం వచ్చినట్టు మహిళా పోలీసులు ఇంట్లో లాడోళ్ళు లేరా? ఇష్టం వచ్చినట్టు చేస్తున్నటువంటి పోలీస్ భారతీయ జనతా దేశానికి ఘనత, భారతీయ జనతా దేశానికి ఘనత, భారతీయ జనతా దేశానికి ఘనత, భారతీయ జనతా దేశానికి ఘనత. ఆడబిడ్డపై పోలీసుల దుష్ప్రవర్తన, ఆడబిడ్డపై పోలీసుల దుష్ప్రవర్తన. పోలీసులు నశించాలి, పోలీసులు నశించాలి, పోలీసులు నశించాలి, పోలీసులు నశించాలి. ఎవరంటారు
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారు రూపొందించిన రాజ్యాంగంలో మహిళా సాధికారత, మహిళలు ఎప్పుడైతే అధికారం పొందుతారో అప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పి మరి దాన్ని అక్షర రూపం దాలుస్తూ చట్టసభలలో 33% రిజర్వేషన్ని మహిళల్ని కల్పించేటువంటి బిల్లుకు సంబంధించినటువంటి అంశంలో ఈ దేశ ద్రోహులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఇవాళ ఈ బిల్లును వ్యతిరేకించడం అనేది నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సిగ్గుతో తలదించుకోవాలి. అందులో ఉన్నటువంటి మహిళలు అంటే ఒక ఇందిరాగాంధీ, ఒక సోనియా గాంధీ, ఒక ప్రియాంక గాంధీ మాత్రమే ఈ దేశానికి నాయకత్వం వహించాలా? బడుగు బలహీన వర్గాల బిడ్డలు ఈ దేశంలో నాయకత్వం వహించడానికి వీల్లేదా? సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం రాహుల్ గాంధీ పైన ఉన్నది ఇవాళ. ఎందుకంటే ఇవాళ నరేంద్ర మోదీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని దేశ ప్రజలు, ముఖ్యంగా ఆడబిడ్డలు, ఈ దేశం భారతదేశం స్త్రీమూర్తిని గౌరవించుకునే దేశం. ఇలా చట్టసభలలో అడుగు పెట్టాలి ఆడబిడ్డలు, నిర్ణయం చేసే చోట అధికారం ఇవాళ వాళ్ళకి ఇవ్వాలని సంకల్పంతో ముందుకెళ్తే ఇవాళ దీన్ని అడ్డుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను, మహిళా ఆగ్రహానికి కాంగ్రెస్ పార్టీ కూలికాక తప్పదు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇలా ఏ మొహం పెట్టుకొని వస్తారు ఓట్ల కోసం, ఇవాళ ఆడబిడ్డల ఓట్ల కోసం. కాబట్టి నేను మహిళలందరినీ కూడా వేడుకుంటా ఉన్నాను, దయచేసి మహిళలారా మేల్కోండి. ఇప్పటికైనా ఎవరు ఆడబిడ్డలకి, మహిళలకి ద్రోహం చేస్తున్నది ఏ పార్టీ? మహిళల్ని అందలం ఎక్కించాలనుకున్నది ఏ పార్టీ? ఒక్కసారి మీరంతా కూడా గుర్తు పెట్టుకొని రేపు కర్రు కాల్చి వాత పెట్టాల్సినటువంటి అక్కర ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకులకు. ఇలా ఇక్కడ నిరసన కార్యక్రమం చెప్తా ఉంటే ఇవాళ ఒక్క మహిళా పోలీసు కూడా లేదు. ఇలా మొత్తం మంది మొగోళ్ళు వచ్చి, ఇవాళ మొగ పోలీసులు వచ్చి మా మీద, ఆడబిడ్డల మీద చేసుకుంటారా? సిగ్గుండాలే కొద్దిగా అయినా. ఇవాళ ఆడబిడ్డల మీద చేసుకొని కనీసం నిరసన చేసేటువంటి అవకాశం కూడా లేదా ఈ తెలంగాణలో, ఈ భారతదేశంలో? కాబట్టి ఒకసారి పోలీసులు ఆలోచన చేసుకోవాలా. మీరు ఆడబిడ్డల ముందు చేసే ముందు ఇలా మీరు 1-2 సార్లు ఆలోచన చేసుకోవాలి. ఇలా అధికారం కాంగ్రెస్ ఉండొచ్చు, ఎప్పటికీ రాసి పెట్టుకొని రాలే ఇలా కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సిఐ కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాము, ఎవరైనా మహిళలు ఉన్నప్పుడు మహిళా పోలీస్ తోటి వాళ్ళ అడ్డుకునే ప్రయత్నం చేయాలి. మీరే వచ్చి అన్ని పాత్రలు మీరే పోషిస్తారా? మహిళల మీద మీరు చేయట్లేసుకుంటారు. కాబట్టి ఖబర్దార్, ఇక్కడ ఉన్న పోలీస్ అధికారులను కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. ఇలా అధికారం మీరు రాసుకొని రాలే, ఎప్పటి కాంగ్రెసే ఉండదు. ఈ ఎమ్మెల్యే, ఈ సీఎం ఎప్పటికి ఉండరు. వచ్చేది మా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఈ బిల్లును వ్యతిరేకించినటువంటి కాంగ్రెస్ పార్టీని భూపాతరేస్తాం మహిళా లోకం అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని లక్ష్మీనగర్ అధ్యక్షుడు, ప్రముఖ ట్యాక్స్ కన్సల్టెంట్ లయన్ అనుగం కృష్ణమూర్తి జన్మదినోత్సవం సందర్భంగా లక్ష్మీనగర్లో పులిహార, పెరుగన్నం, మజ్జిగలను పంపిణీ చేశారు. వీధి వ్యాపారులకు గొడుగులు అందించారు. ఈ సందర్భంగా అనుగం కృష్ణమూర్తికి పలు పక్షాల జన్మదిన శుభాకాంక్షలను అందించారు. ఈ సేవా కార్యంలో లయన్ నార్ల ప్రసాద్ నేతృత్వంలో లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని స్ఫూర్తి, లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని, లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని వాసవి, లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని లక్ష్మీనగర్, లయన్స్ క్లబ్ ఆఫ్ జ్యోతి నగర్ ప్రగతి బాధ్యులు పాల్గొన్నారు. గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో ఈరోజు జరిగిన 2 రోడ్డు ప్రమాదాలు స్థానికంగా కలవరం పెట్టాయి. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం, అవగాహన కోసం జోరుగా ఇక్కడ అలైవ్ కార్యక్రమాలు జరుగుతున్న క్రమంలోనే వేరువేరు ప్రమాదాల్లో 2 ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా చర్చానీయాంశమైంది. గోదావరికని ఇంద్రనగర్, శాంతినగర్ టర్నింగ్లో స్కూటీపై స్కూల్కు వెళ్తున్న ఆర్ఎఫ్సిఎల్లోని శ్రీ చైతన్య హై స్కూల్ ఫిజిక్స్ టీచర్ వెన్నెలను వెనుక వైపు వచ్చిన వ్యాన్ ఢీ కొట్టింది.
తీవ్రంగా గాయపడి కింద పడిన ఆమె తలపై నుంచి వెనుక టైర్లు వెళ్ళినట్లుగా తెలుస్తూ ఉంది. ఆసుపత్రికి తరలించడంలో కొంత ఆలస్యం కాగా కొందరు స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. స్థానిక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వెన్నెల మృతి చెందింది. స్థానిక ఎన్టీఆర్ నగర్లో నివాసం ఉండే వెన్నెల, ఆమె భర్త శ్యామ్ ఏలిపి సింగరేణి ఉద్యోగి. వీరికి 3 ఏళ్ల కొడుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు జరుపుతున్నారు. కాగా వెన్నెల టీచర్ పనిచేస్తున్న స్కూల్ ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తరలి రావడంతో ఆసుపత్రి ప్రాంగణమంతా రోదనలతో మిన్ను ముట్టింది. ఇదిలా ఉండగా ఈ ప్రమాద ఘటనను మర్చిపోకముందే ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో ఈరోజు మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో దేవునిపల్లిలో పూజారిగా పనిచేసే తిరునహరి సంతోష్ కుమార్ శరీరం నుజ్జైంది. శరీర భాగాలు చెల్లా చెదురుగా పడిపోయాయి. గౌతమ్ నగర్లో నివాసం ఉండే సంతోష్ కుమార్ రోజులాగే దేవునిపల్లికి తన ద్విచక్ర వాహనం మీద వెళ్తున్న క్రమంలో వెనుక నుంచి టిప్పర్ లారీ ఢీకొనడంతో వెనుక టైర్ కింద పడి సంతోష్ కుమార్ శరీరం నుజ్జైంది. ఈ సంఘటన మీద ఎన్టీపీసీ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.